హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నాగేశ్వరరావు. నేను చరిత్ర న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను. ఖమ్మం నగరంలో ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం మీద మన తోటి మిత్రుడు రాంబాబు గారు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇవాళ రెండో రోజు. అసలు ఈ రిలే నిరాహార దీక్ష చేయడానికి ప్రధాన కారణం ఏంటి, ఈ రాంబాబు గారిని అడిగి తెలుసుకుందాం ఒకసారి. చెప్పండి రాంబాబు గారు, అసలు ఏంటి ఎందుకు చేస్తున్నారు, ఏంటి ఏంటి? అందరికీ నమస్కారం. నా పేరు రాంబాబు. నేను గత 16 సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం దాదాపు 2.5 దశాబ్దాలుగా జర్నలిస్టు సంఘాలు కానీ జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టులు కానీ పోరాటం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి తప్ప ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కావట్లేదు. ఇళ్ల స్థలాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు కూడా అట్లనే ఆగిపోతున్నాయి. గత ప్రభుత్వం స్పష్టంగా క్లియర్గా జర్నలిస్టుల కోసమని 23 ఎకరాల 2 గుంటల భూమిని కేటాయించింది. అది కూడా CCLA నుంచి ప్రభుత్వానికి నుంచి ప్రభుత్వం ఇరిగేషన్ ల్యాండ్ నుంచి రెవెన్యూ ల్యాండ్గా మార్చి జర్నలిస్టుల కోసమని ప్రకటించి వారి కోసం కేటాయించబడింది. ఆ ల్యాండ్ని ప్రభుత్వం ఇచ్చే టైంలో ఎన్నికలు వచ్చి గత ప్రభుత్వం ఆగిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఎన్నికలు రాకముందే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మాకు మంచి హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి కట్టించిస్తానని చెప్పేసి స్పష్టంగా హామీ ఇచ్చారు. వారి మాటకి మేము కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మీకు వితిన్ 30 days లో మీకు మంచి స్వీట్ కబురు పెడతాను, ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. అట్లనే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మీ ద్వారా నేను గెలిచానని చెప్పేసి మీకు రుణపడి ఉంటానని చెప్పేసి మాట ఇచ్చారు. అదే విధంగా ఇళ్ల స్థలాల సమస్య మీకు ఖచ్చితంగా తీరుస్తానని హామీ ఇచ్చారు. బట్టి గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా జర్నలిస్టులకు తీరుస్తానని హామీ ఇచ్చారు. కానీ 2.5 దశాబ్దాల కాలంగా ఈ మాటగానే మిగిలిపోయింది తప్ప అమలు కాలేదు. ఆ ఇళ్ల స్థలాల కోసం దాదాపు 320 మంది జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్లే. కిరాయికుంటూ ఇండ్ల కిరాయి కట్టలేక చాలా దీనస్థితిలో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. జర్నలిస్టులుగా పనిచేసుకుంటూనే అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలకి ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ వారి యొక్క వృత్తిని కొనసాగిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. జర్నలిస్టు సంఘాలకు నాయకులకి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేశారు. అంటే ఖమ్మం నగరంలో ప్రధానంగా 4 సంఘాలని అందరు చెప్పుకుంటా ఉంటారు. ఈ ప్రధాన సంఘాల నాయకులకి మీరు వాళ్ళందరినీ మీరు వారిని ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ ఇదే సమస్య మీద అందరూ కమిటీ అయ్యి ఒక సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. 3 యూనియన్లు కూడా స్పష్టంగా యూనియన్లకు అతీతంగా ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని సొసైటీ ద్వారానే ఇళ్ల స్థలాలు కేటాయించవచ్చని ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్లారు. సొసైటీ డైరెక్టర్లని అధ్యక్షులు వాళ్ళని ఎన్నుకున్నారు. చాలా సంతోషం. అదేవిధంగా జర్నలిస్టుల కోసం కేటాయించిన ఆ 23 ఎకరాల భూమిని 320 మందికి ఇవ్వడానికి సొసైటీ కూడా తన నిబంధనలు కనబడి అందరికీ కూడా 320 మందికి సొసైటీ సభ్యత్వాలు ఇచ్చి ఉన్నారు. కానీ భూమి మాత్రం వాళ్ళ చేతికి రావటం లేదు. ఆ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తూ అంటుంది, రేపు మాపంటుంది తప్ప ఇవ్వడం లేదు. సొసైటీ ద్వారా కానీ లేదా సంఘాలు కానీ గట్టిగా ప్రయత్నం చేయడం లేదు. గత 2025 జనవరి 26న అంబేద్కర్ సాక్షిగా మేమందరం ఉద్యమం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మళ్ళీ జర్నలిస్టు సంఘాలు ఎక్కడున్నట్టే అక్కడే ఉండిపోయినాయి. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు, దయచేసి ఇది ఫీక్టేజీలో వచ్చింది. మనందరికీ భూదాన భూముల పేదల పోరాటమే ఆదర్శంగా ఉండాలా. ఇప్పుడు ప్రజెంట్ గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అనేక సార్లు మంత్రులకు విజ్ఞప్తి చేశాం, అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. కానీ సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. అందరూ కలిసి వస్తే ఈ సమస్య చాలా ఈజీగా అవుతుంది. ప్రభుత్వం కూడా దిగి వస్తుంది, మన సమస్య పరిష్కారం అవుతుంది. అందరికీ ఇళ్ళు వస్తాయి, అందరూ కూడా సంతోషంగా ఉంటారు, జర్నలిస్టు వృత్తిని సంతోషంగా కొనసాగిస్తారు. కాబట్టి యూనియన్లు అందరూ కలిసి వచ్చి ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలని అంటే జర్నలిస్టులకు సంబంధించినటువంటి చిరకాల కోరినటువంటి ఇళ్ల స్థలాల అంశం మీద మన మిత్రుడు రాంబాబు గారు రిలే దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష ఎన్ని రోజులు చేయబోతున్నారు? మీ అంతిమంగా మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ యూనియన్ నాయకులను ఏ విధంగా గ్యాదరింగ్ చేద్దాం అనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని మీరు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం దృష్టికి మంత్రుల దృష్టికి విజ్ఞప్తుల ద్వారా వినతి పత్రాల ద్వారా అనేక సార్లు చేస్తే వాళ్ళు హామీ ఇచ్చారు తప్ప సమస్య పరిష్కారం కావట్లేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మార్చి 31 కూడా ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మళ్ళొకసారి జిల్లాలో ఉన్న 3 కేబినెట్ మంత్రులు ఉన్నారు. వారందరూ కూడా మా క్షేమం కోసం జర్నలిస్టుల సంక్షేమం కోసం చూసిన వారే. జర్నలిస్టుల పోరాటాలు వాళ్ళ యొక్క అవసరాలు వాళ్ళకి తెలిసినవే. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకొని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు కూడా ఈ నెల 31 వరకు కూడా నేను ఇదే రిలే నిరాదీక్షను కొనసాగిస్తా. ఒకవేళ రాని పరిస్థితిలో
ఒకవేళ దీని మీద సమస్య పరిష్కారం కాని పరిస్థితుల్లో జర్నలిస్టు సంఘాలు జర్నలిస్టు నాయకులను అవసరమైన 300 జర్నలిస్టుల సంస్కరించి వాళ్ళకి విజ్ఞప్తి చేసి వాళ్ళందరినీ క్రోడీకరించి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా నేను సిద్ధం. ఇళ్ల స్థలాలు సాధించడమే మా లక్ష్యంగా జర్నలిస్టులందరూ సంక్షేమం కోసం నేను పాటుపడుతున్నాను. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధం, ఆమరణ దీక్ష చేయడానికైనా సిద్ధం. మన తోటి సహచార మిత్రుడు ఇండ్ల స్థలాల ప్రధాన అంశం మీద తన ప్రాణాన్నైనా లెక్క చేయను, కానీ ప్రతి జర్నలిస్టు చిరకాల కోరుకున్నటువంటి ఇండ్ల స్థలం ప్రతి అర్హులైన జర్నలిస్టులు ప్రతి ఒక్కరికి రావాలని మన యొక్క మిత్రుడు రాంబాబు గారు అంటున్నారు. మరి ఈ యొక్క రాంబాబు గారు చేస్తున్నటువంటి దీక్ష మీద మన సాయిని స్పందించవలసిందిగా తన యొక్క కామెంట్స్ తెలియపరచిందిగా కోరుచున్నాను. అందరి కోసం పోరాడుతున్న జర్నలిస్ట్ రాంబాబు అన్నకు మద్దతుగా ఈ రోజు మేము నియోజకవర్గ రిపోర్టర్లు వచ్చి మద్దతు తెలిపాము. ఇదే విధంగా ఉన్న 323 మంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు రాంబాబు అన్నకు వచ్చి మద్దతు తెలిపి మన సత్తా ఏందో చాటి ఈ దీక్షని ఇక్కడి నుంచి అవసరమైతే కలెక్టర్ ఆఫీసు సీఎం దగ్గరికి పాదయాత్రగా బయలుదేరదామన్నా కానీ ఇక్కడ ఉన్న 320 మంది జర్నలిస్ట్ స్పందించి రాంబాబు అన్న వెనక రావాల్సిందిగా కోరుకుంటున్నాం. జర్నలిస్టుల మిత్రులందరికీ కూడా మా యొక్క రాంబాబు అన్న మద్దతు ద్వారా ఈ రోజు రెండో రోజు ఖమ్మం టౌన్ ఉన్నటువంటి రిపోర్టర్లందరం కూడా వచ్చి సంపూర్ణ మద్దతు ప్రకటించాం. కాబట్టి ఖమ్మం టౌన్ లో అర్హులైనటువంటి జర్నలిస్టులు 323 మంది కూడా ఇది మన పేదలు ఇది మన చిరకాల కోరిక. అనేక మంది జర్నలిస్టులు తను ఉండడానికి గూడు లేక కిరాయిలలో సతమతమవుతూ పిల్లల్ని చాలని జీతంతో వాళ్ళ చదివించలేక పిల్లలు ఇల్లు కిరాయి కట్టలేక చాలా మంది సఫర్ అవుతున్నారు. కాబట్టి రాంబాబు అన్న చేసినటువంటి దీక్షకి మనం ఖమ్మం టౌన్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా తండోపతండాలకు వచ్చి ఈ యొక్క నిరాహార దీక్షలను విజయవంతం చేసి జర్నలిస్టు చిరకాల కోరికటువంటి ఇళ్ల స్థలాలని ప్రభుత్వం మీద పోరాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ యొక్క పాలకులను ఎండగట్టి మనం ఇల్లు సాధించాలని మనందరం కూడా కొన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను.